చూస్తే సుపరిపాలనలో తొలి అడుగా అన్నాం. సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేసింది. సో దాదాపుగా మనకి జూన్ 12వ తేదీన స్కూల్స్ అనేవి ప్రారంభం అవ్వగానే తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు అయితే అందజేశారు. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయ్యాయి. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలోకి మొత్తం జమ చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేశారు. బ్యాంక్ అకౌంట్లో జమైన డబ్బులను ఇప్పటికే తల్లులందరూ కూడా డ్రా చేసి విద్యార్థుల అవసరాల కోసం వెచ్చిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడమే మాత్రమే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు మరో పని అయితే చేయాల్సి ఉంటుంది. తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు వచ్చినట్లు ఏపీ ప్రభుత్వానికి ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. తల్లికి వందనం నిధులు విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ సర్వే అనేది ఒకటి మొదలుపెట్టింది. థ్యాంక్ యూ సీఎం సార్ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది గ్రామాలకైతే వస్తారు. తల్లికి వందనం లబ్ధిదారులు ఇంటికి వచ్చి డబ్బులు అనేవి జమ అయ్యాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత బయోమెట్రిక్ ధృవీకరణ తీసుకొని మీ వివరాలు అనేవి నమోదు చేస్తారు. అయితే థ్యాంక్ యూ సీఎం సార్ సర్వేలో పాల్గొనడం ద్వారా తల్లులకు మనకి తల్లికి వందనం డబ్బులు అందాయని ప్రభుత్వానికి అధికారికంగా తెలుస్తుందని అధికారులు అయితే చెబుతున్నారు. దీనివల్ల తదుపరి విడత డబ్బులు అనేవి జమ చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉండదని సమాచారం. ఇక థ్యాంక్ యూ సీఎం సార్ సర్వే కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. అలాగే లబ్ధిదారులు ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా వివరాలను యాప్లో చూసి ధృవీకరణ చేస్తారు. ధృవీకరణ పూర్తయితే తల్లికి వందనం డబ్బులు అనేవి జమ అయినట్లు ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుందన్నమాట. ఇప్పుడు ఏపీలో పలు చోట్ల ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. మరోపక్క ఇప్పుడు ఏపీలో అన్నదాత సుఖీభావ పథకం పీఎం కిసాన్ కింద 47,77,000కు పైగా రైతులైతే ఉన్నారు. వీళ్ళందరికీ అర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయాల సర్వేల ద్వారా 98% ఈకేఎఫ్సీ పూర్తి చేశారు. మరో వారంలో ఈ పూర్తి కూడా ప్రక్రియ అయిపోతుంది. అయితే ఈ డబ్బులనేవి ఏపీ ప్రభుత్వం జూలై మరియు అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభావ పథకం నిధులనేవి జమ చేస్తాయని తెలిసింది. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ నిధులు కూడా విడుదల కానున్నాయి. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం జూలై నెలలో 5,000, అక్టోబర్లో 5,000, జనవరి నెలలో లేదా ఫిబ్రవరి నెలలో 4,000 రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పీఎం కిసాన్ నిధులు అనేవి మనకి జూలై నెలలో విడుదల కాబోతున్నాయి. 1వ వారంలో వస్తాయి. అదే రోజున మనకి అంటే జూలై 5వ తేదీన మ్యాక్సిమం అందరి రైతు ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. దాంతోపాటు ఈ తల్లికి వందనం 13,000, ఈ రైతు భరోసా 7,000 రూపాయలు రెండు కలిపి కూడా దాదాపుగా మనకి ఒక 20,000 రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి అయితే నేరుగా మరియు తల్లుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. మహిళా మూర్తులు కూడా ఉన్నారు, వ్యవసాయం చేసేవారు, వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి.